హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో మనం స్టిక్కీ పేపర్ యూస్ చేసుకొని థ్రెడ్ వర్క్ కాకుండా పెయింట్ కూడా ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఇంతకుముందు వీడియోస్లో అంతా థ్రెడ్ వర్క్ ఇంకా బీడ్ వర్క్ ఉన్నాయి. ఫస్ట్ టైం పెయింట్ వర్క్ చేస్తున్నాను. స్టిక్కీ పేపర్ యూస్ చేసుకొని చాలా ఈజీగా పెయింటింగ్ వేసుకోవచ్చు, బ్లౌజెస్కి కానీ ఫ్రాక్స్కి కానీ. ఇలా వర్క్ చేసుకోవడానికి మనకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే మనం ఇలా ప్రింట్ తీసుకోవాలి. దాన్ని బ్లౌజ్ కానీ ఫ్రాక్ కానీ మనం ఇలా నీట్గా అంటించేసుకోవాలి. తర్వాత అవుట్లైన్స్కి డిజైన్కి ఉన్న అవుట్లైన్స్కి జస్ట్ మనం థ్రెడ్ కానీ ఏదైనా నచ్చితే బీడ్స్ అయినా ఏదైనా మనకి కావాల్సిన మెటీరియల్తో జస్ట్ అవుట్లైన్స్ ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. తర్వాత సింపుల్ ప్రాసెస్లో పెయింట్ వేసుకుంటే లుకింగ్ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. ఎవరైనా పెయింటింగ్ వేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం వేశాను. డిజైన్ గీసుకునే పని లేకుండా ఇలా స్టిక్కీ పేపర్ యూస్ చేసి మనకు నచ్చిన డిజైన్ ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత మనం వాటర్లో పెడితే మెల్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి కావాల్సిన డిజైన్ ఫస్ట్ మనం థ్రెడ్ అయినా సరే బీడ్ అయినా సరే యూస్ చేసుకొని ఫస్ట్ వర్క్ ఫినిష్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో పెయింట్ వేస్తున్నా కాబట్టి థ్రెడ్ వాడకుండా ఓన్లీ అవుట్లైన్స్ వరకు థ్రెడ్ వర్క్ చేసుకున్నాను. ఇన్సైడ్ పెయింట్ వేసుకుంటాను కాబట్టి ఇన్సైడ్ థ్రెడ్తో అయితే ఫిల్ చేయలేదు. మనకు పేపర్ మెల్ట్ అయిపోతుంది కాబట్టి కావాల్సిన ఏ వర్క్ అయినా సరే ఏ వర్క్ మనకు అవసరం అవుతుందో అక్కడి వరకు మనం థ్రెడ్ వర్క్ ఖచ్చితంగా స్టిక్ చేసుకోవాలి. థ్రెడ్ కానీ బీడ్స్ కానీ ఏదైనా సరే, ఎందుకంటే పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనకు ఆ డిజైన్ కనపడదు కాబట్టి థ్రెడ్ వర్క్ మనకి సపోర్ట్గా ఉంటుంది. బ్లౌజ్ డిజైన్స్ నేనే ఓన్గా ఎంటీ పేపర్ పైన ప్రింట్ చేసుకున్నాను. ఈ డిజైన్స్ లింక్ పెట్టమని అడుగుతున్నారు. ఇది నేనే ఓన్గా చేసుకున్నాను. అడిగిన వాళ్ళకి పోస్ట్ కూడా చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిజైన్ పేపర్స్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్గా డిజైన్ వర్క్ వేసుకోవాలనుకునే వాళ్ళకి ఇంకా యూనిక్గా డిజైన్స్ వేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ పేపర్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మన సొంతంగా మనకు నచ్చిన డిజైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఎంటీ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎంటీ పేపర్ అయినా సరే డిజైన్ పేపర్ అయినా సరే ఏదైనా పోస్ట్ చేస్తాను. ఈ పేపర్ పైన బ్లౌజ్ డిజైన్ వేసుకుంటే బ్లౌజెస్కి యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం షూ పైన, హ్యాండ్ బ్యాగ్ పైన ఏదైనా క్లాత్ రిలేటెడ్ థింగ్ ఏదైనా సరే దానిపైన మనం నీట్గా వర్క్ చేసుకోవచ్చు. ఏ డిజైన్ అయినా ప్రింట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. లైక్ క్లాత్ షూ ఉంటుంది, షూ ఇంకా హ్యాండ్ బ్యాగ్, ఫ్రాక్స్, స్కూల్ బ్యాగ్స్, హ్యాట్స్, అలా ఏదైనా సరే మనకు నచ్చిన థింగ్ పైన మనకు నచ్చిన లెటర్స్ కానీ వర్క్ కానీ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ బర్డ్స్, యానిమల్స్ ఏదైనా మనం వర్క్ చేసుకోవచ్చు. మనకి డ్రా చేసే శ్రమ లేకుండా ఈ పేపర్ పైన ప్రింట్ చేసుకున్నామంటే అది స్టిక్ చేసుకొని దానిపైన ఇలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. దానిపైన మనకు డిజైన్ నీట్గా క్లియర్గా కనబడుతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా డిజైన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా, లైన్స్ కూడా మిస్టేక్ అవ్వకుండా చాలా నీట్గా డ్రా చేసుకొని చాలా నీట్గా వర్క్ చేసుకోవచ్చు. మనం పెన్సిల్తో డ్రా చేసినా కూడా క్లాత్ పైన అంత నీట్గా అవ్వదు. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు డిజైన్ మొత్తం అవుట్లైన్స్ ఇలా నేను గోల్డ్ కలర్ చైన్తో ఇలా స్టిక్ చేసుకున్నాను. పేపర్ మెల్ట్ చేయడానికి వాటర్లో పెడదాం కాబట్టి ఇప్పుడు నేను థ్రెడ్తో వర్క్ చేస్తున్నాను. పేపర్ మెల్టింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఇంకేదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే కావాలంటే అప్పుడు గమ్ యూస్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. పేపర్ మెల్టింగ్ ప్రాసెస్ కంటే ముందు మాత్రం గమ్ వాడొద్దు. వాటర్లో పెడతాం కాబట్టి గమ్ పార్ట్ అంతా ఊడిపోతుంది. స్టిక్కీ పేపర్ యూస్ చేసి పెయింటింగ్ వేశాను. ఫస్ట్ టైం చేశాను ఈ వీడియో ఎక్స్పెరిమెంట్ లాగా. చాలా బాగా అనిపించింది నాకు. పెయింటింగ్ కూడా నేను ఇదే ఫస్ట్ టైం వేశాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా వేశాను. నాకైతే బాగా నచ్చింది. వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ కూడా చాలా నీట్గా అనిపించింది. సింపుల్ ట్రిక్స్ యూస్ చేసుకొని మనమే చాలా నీట్గా వేసుకోవచ్చు. చిన్న ట్రిక్స్ యూస్ చేసామంటే పెయింటింగ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా వర్క్ మొత్తం అవుట్లైన్స్ అయితే ఫినిష్ చేసుకున్నాను.
ఈ పేపర్ మెల్టింగ్కి మనం ఇంట్లో ఉండే వాటర్ ఏదైనా సరే నార్మల్ వాటర్లో అయితే మిక్స్ చేయని అవసరం లేదు. ఇలా వాటర్లో పెట్టేసుకోవాలి. 5 మినిట్స్లో పేపర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. కావాలంటే మనం ఇలా చేతితో కూడా తీసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న పేపర్ని. అలా తీసేసుకుంటే ఇంకా తొందరగా మనం వాటర్ నుంచి క్లాత్ ఇంకా తొందరగా తీసేసుకునే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్లో పేపర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. పేపర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత చిన్నగా జెల్లీలాగా అయిపోతుంది. అది కొంచెం క్లాత్కి ఏమైనా ఉంటే చూసుకొని మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పేపర్ మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్లో ఇలా సపరేట్ అయిపోతుంది. పేపర్ మెల్ట్ అయిన తర్వాత క్లాత్ని 1 అవర్ డ్రై చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత పెయింటింగ్ కానీ గమ్తో స్టిక్ చేసిన పార్ట్ ఏదైనా సరే క్లాత్ కొంచెం డ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ క్లాత్ డ్రై అయిన తర్వాత మళ్ళీ రింగ్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు పెయింట్ వేసుకున్నాను. లోటస్కి పింక్ ఇంకా వైట్ సెట్ చేసుకున్నాను. పింక్ ఇంకా వైట్ లుకింగ్ అయితే చాలా బాగా అనిపించింది. నేను ఇక్కడ ఈ డిజైన్కి 4 కలర్స్ యూస్ చేస్తున్నాను. మనం డిజైన్ బట్టి మనం వేసే లైన్స్ ఇంకా ఫ్లవర్స్ని బట్టి బ్రషెస్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నా డిజైన్ చిన్నగానే ఉన్నాయి ఫ్లవర్స్ కాబట్టి నేను ఈ 2 బ్రషెస్ యూస్ చేస్తున్నాను. ఫ్లవర్స్కి ఇంకా లీవ్స్కి ఫస్ట్ వైట్ కలర్ వేసుకొని దానిపైన డబల్ కలర్ లాగా పింక్ ఇంకా గ్రీన్ యాడ్ చేసుకున్నాను. 2 కలర్స్ వచ్చేలా వేసుకున్నాను. వర్క్ మొత్తం థ్రెడ్తో వేసుకునే కంటే ఇలా అవుట్లైన్స్ బీడ్స్ కానీ థ్రెడ్ కానీ యూస్ చేసుకుని తర్వాత ఇలా పెయింటింగ్ వేసుకుంటే పెయింటింగ్ చాలా తొందరగా అయిపోయింది. ఈ పెయింటింగ్ మొత్తం నాకు 1 అవర్ కూడా పట్టలేదు. చాలా ఈజీగా అయిపోయింది. తొందరగా వేసుకోవాలి డిజైన్ అనుకున్నప్పుడు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ప్రాసెస్ కూడా చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ వైట్ కలర్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక 50% డ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సిన కలర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే 2 కలర్స్ మిక్స్ అయిపోతాయి. పింక్ అండ్ వైట్ 2 మిక్స్ అయిపోయి మనకి 2 కలర్స్ లాగా షేడింగ్ లాగా అనిపించదు.
ఈ పెయింటింగ్ నేను ఫస్ట్ టైమే వేసాను, కానీ చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా కూడా అనిపించింది నాకు. స్టిక్కీ పేపర్ యూస్ చేసి పెయింటింగ్ కూడా ఫస్ట్ టైమే యూస్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎవరికైనా డిజైన్స్ కావాలనుకుంటే నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.